ఈ రోజు ఇది 4వ విడత. అంటే ఇచ్చిన మాట ప్రకారం, మీకు ఇస్తానన్న మాట ప్రకారం, మీకు ఇస్తానన్నట్టుగా 18,750 రూపాయలు ఒక బటన్ నొక్కి మీ అకౌంట్లో వేశారు. ఈ రోజు నుంచి పడతాయి. మేము ఒకటే కోరుతున్నాం, ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను ఉన్నాను. ప్రతి ఒక్కరింటికి కూడా వచ్చాను. గతంలో వచ్చాను, ఈ మధ్య అధికారంలోకి వచ్చాక కూడా వచ్చాను. మీకు ఏం చేశామో, ఏం పథకాలు ఇచ్చామో ఇంటింటికి వచ్చి చెప్పాను. నాకులాగా ఇంతవరకు చాలా మంది ఎమ్మెల్యేలు చూశారు కదా, నాకులాగా ఎవరైనా ఇంటికి వచ్చారా? నాకులాగా ఇంటికి వచ్చి ఇదిగోమ్మా మీకు ఇది ఇచ్చాము, ఇంకేమైనా కావాల్సి వచ్చినా నమోదు చేస్తాము అని ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా ఇంటికి? మరి ఒక ఆడపిల్ల కదా, నియోజకవర్గం అంతా ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఆలోచించండి ఒకసారి. 50,000 పైన ఇల్లు, ఒక 20 సచివాలయాలు తప్ప అన్ని తిరిగేస్తా. ప్రతి ఇంటికి వెళ్ళా, ఏ ఇల్లు వదల్లా. తెలుగుదేశం పార్టీ అయినా వెళ్ళా, ఏ పార్టీ అయినా వెళ్ళా, అల్టింటినే వెళ్ళా. నన్ను చూసి మొహం తిప్పేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, అయినా వెళ్ళా. ఇప్పుడు జనరల్ గా మనం మన ఇంటికి శత్రువు వచ్చిన కూర్చోబెట్టి టీవీ చెప్తామా? నన్ను మొహం మీద తిట్టుళ్ళు ఉన్నారు. ఏంటి మళ్ళీ జగన్ గారి ప్రభుత్వంలో అన్ని తీసుకొని ఏంటి ఇచ్చారు మాకు? మా చంద్రబాబు వచ్చేస్తాడట. అది చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇచ్చారా, జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఇచ్చాడా? చదివామనుకో మరి మాట్లాడదాం. మీరు చంద్రబాబు ఏమి ఇచ్చాడు చెప్పండి అంటే ఒక్కరి నోట్లో నుంచి మాట్లాడు. ఏమి ఇచ్చాడంటే పసుపు కుంకుమ ఇచ్చాడు కదా. చంద్రబాబు నాయుడు ఒక్కడు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు అట 10,000 అందరికి ఇచ్చాడట. జగన్ వచ్చి చేయూత కొంతమందికే ఇస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు కదా. చెప్తున్నారా లేదా? నేను ఒకటి అడుగుతాను చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ఇచ్చింది ఎవరికి? డ్వాక్రా వాళ్ళకేనా? డ్వాక్రా వాళ్ళకే కదా కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా ఇచ్చింది ఎవరికి? డ్వాక్రా వాళ్ళకి ఇవ్వలేదా? మీ రుణాలు ఆయన మాఫీ చేయలేదా? మరి 0 వడ్డీ రుణాలు వేసినారు జగనే కదా. మరి డ్వాక్రా వాళ్ళకి మరి జగన్ ఏంటి ఇవ్వలే? మరి వాళ్ళు ఏం చెప్తున్నారు? చంద్రబాబు వచ్చారట ఆసరా, చంద్రబాబు 10,000 పసుపు అందరికి ఇచ్చారు, జగన్ కొంతమందికి ఇస్తున్నాడట. ఎలక్షన్ ముందు 10,000 రూపాయలు ఒక్కొక్కరి చేతిలో 6,000 కూడా రాలా. ఈరోజు జగన్ అన్న ప్రభుత్వంలో ఎక్కువ లబ్ధి పొందింది ఆడోళ్ళే, ఎక్కువ డబ్బులు వచ్చింది ఆడోళ్ళకే. ఇంకా అక్కడెక్కడ మొగలు తిప్పుకున్నారు, ఈ జగన్ అన్ని ఆడోళ్ళకి ఇచ్చేస్తున్నాడు అని. మరి ఆడోళ్ళకి ఇస్తేనే ఇంట్లో బీరువాలో డబ్బులు ఉంటాయి, మొగలకి ఇస్తే ఎక్కడికి వెళ్తాయి? షాప్లోకి వెళ్ళిపోతాయి. అందుకే జగన్ గారు తెలివైన ఆయన. ఇల్లు బాగుండాలంటే ఇల్లాలు బాగుండాలని ఎందుకంటారు అంటారా? ఇల్లు బాగుండాలంటే ఇల్లాలు బాగుండాలి. మరి ఇల్లాలు బాగుండాలనే కదా మీ చేతిలో డబ్బులు ఇచ్చేది. అదే జగన్ ఆలోచన. ఆయనకు కూడా 2 ఆడబిడ్డలు కదా. అందుకని ఆడవాళ్ళు మహిళలు అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో అక్క చెల్లెలాగా అమ్మలాగా చూస్తాడు ఆయన. అందుకే ఎప్పుడు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని అంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? మీ ఇంట్లో మంచి జరిగితేనే ఏంటంటున్నాడు? మంచి జరిగితేనే ఓటేయండి అని అంటున్నాడు. అంతేనా? అంతే తప్ప ఏమీ చేయకుండా మీకు మంచి జరగకుండా నాకే ఓటేయండి అని జగన్ అనట్లా. మీకు మంచి జరిగితే, మీ కుటుంబంలో మా ప్రభుత్వంలో మేలు జరిగితేనే ఆశీర్వదించండి, ఓటేయండి, నా కోసం నిలబడండి అంటున్నాడు. అదే చంద్రబాబు అయితే 10,000 ఇచ్చి 10 లక్షలు ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు. 10,000 ఇచ్చి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చినట్టు ఫీల్ అయిపోయి మీకు అంత చేసా నేను నాకే ఏంటి ఈరోజు జగన్ ఏడ్ చేయలే అంటున్నాడు. నిజమాది? జగన్ ఏడ్ చేయలేదా? చంద్రబాబు చేశాడా? ఎవరు ఎక్కువ చేశాడు? ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కువ మేలు చేశారు అన్న వాళ్ళందరూ కూడా అంటే తెలంగాణలో ఒక్కరు కూడా వదల్లా. అంటే ఇందులో తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎత్తారు కదా.
ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కూడా చేతులు ఎత్తడానికి కారణం జగన్ పార్టీ చూడలేదు. నువ్వు టీడీపీయా, జనసేన, వైసీపీయా అని చూడాల. ఒక్కసారి నీ కుడివైపు ఎడవైపు తిరగండి, ఇటు టీడీపీయో ఇటు ఇంకో పార్టీ ఉంటారు. ఏ పార్టీ అని చూడాల, అందరికీ మేలు చేశాడు ఆయన. అందుకనే మీ బిడ్డని మీరు ఆశీర్వదించండి, మీకు మేలు చేశానని చెప్తున్నారు. ఈరోజు మేమున్నాం ఇక్కడ, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా. ఏ ఒక్క పథకానికైనా, ఏ ఒక్క సంక్షేమం మీకు అందించడానికైనా ఇక్కడున్న మేము ఎవరు ఒక్క రూపాయి తీసుకోవాలి ఎవరి దగ్గర. ఈరోజు ఇంత ధైర్యంగా మీ ముందే అందరం కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే ఒక్క రూపాయి లంచం ప్రజల నుంచి ఎవరు కూడా తీసుకోలేదు కాబట్టి ఈరోజు ఇంత ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మేము కానీ ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాం. మీ దగ్గర డబ్బులు తీసుకున్నావు, నువ్వు వచ్చావమ్మా 2000 తీసుకున్నావు కానీ అడగరేంటి మీరు? ఇంటికి వస్తే అడుగుతారా? లేదా మా నాయకుడి గురించి చెప్తారా? అమ్మా మీ నాయకుడు ఎంత తీసుకున్నారు? జగన్ ప్రభుత్వంలో, జగన్ గారి ప్రభుత్వంలో రూపాయి లంచం లేదు, ఎవరికి రూపాయి ఇవ్వలేదు. మీరు ఎవరి చుట్టూరు 10 సార్లు తిరగలేదు. మీ దగ్గరికే వాలంటీర్లు వచ్చారు, మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చింది, మీ కాళ్ళ దగ్గరికే పెన్షన్ వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్ వస్తే, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే, జగన్ అన్న పరిపాలిస్తే ప్రతిదీ మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. ప్రతిదీ, ప్రతి పథకం, ప్రతి సంక్షేమం, ప్రతి ఒక్కటి కూడా మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. చంద్రబాబు నాయుడు వస్తే వాళ్ళ కాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాల, ప్రతి 4 ఏళ్ల చుట్టూరు తిరగాల. ఇస్తానన్నది ఏది చేయడు. ఆయన చెప్పే మాటలు మోసపోకండి. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పే ఏ మాటలు మోసపోకండి. ఈ రోజు ఇటువైపు జగన్ ఒక్కడే, అటువైపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇండైరెక్ట్ గా కాంగ్రెస్, 4 పార్టీలు ఒకటయ్యాయి ఈ రోజు ఒక్కడిని ఓడించడానికి. వాళ్ళు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని, కానీ మీకు 4 పార్టీలు అవ్వచ్చు. జగన్ ఒక్కడు కాదు, జగన్ వెనకాల 4 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారని వాళ్ళకి తెలియట్లే. మనకు చంద్రబాబు నాయుడు ఏమన్నారు? జగన్ బాగా పరిపాలించలే, ప్రజలందరూ చంద్రబాబునే కోరుకుంటున్నారు అన్నారు. మరి ప్రజలందరూ చంద్రబాబునే కోరుకుంటే చంద్రబాబు ఒక్కడే రావచ్చుగా. జగన్ ఓడించడానికి చంద్రబాబు నాయుడు ఒక్కడే రావచ్చు కదా. ఎందుకు ఇంతమందితో కలుస్తున్నాడు అంటే, జగన్ ఓడించాలంటే ధైర్యం ఉండాలా. ఆ ధైర్యం చంద్రబాబుకి లేదు. జగన్ ఓడించాలంటే గుండె బలం ఉండాలా. ఆ గుండె బలం సింగిల్ గా రావడానికి చంద్రబాబు నాయుడికి లేదు. అందుకే ఒక డైలాగ్ ఉందిగా సినిమాలో, సింహం సింగిల్ గా వస్తుందట, పందులే గుంపులు గుంపులుగా వస్తాయట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సింహం. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎలక్షన్ 10 రోజులు, ఎలక్షన్ ఈ 4 రోజులు ఉన్నానుగా ప్రతి ఇంటికి టీడీ వాళ్ళు వస్తారు. ఇప్పుడు మీకు అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, అవసరం చేతులు 10,000 పెట్టేస్తాం అంటారు. నమ్మకండి. తెలుగుదేశం నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి అనే నిజాన్ని నమ్మండి. చంద్రబాబు నాయుడు అనే అబద్ధాన్ని నమ్మొద్దు. ఈరోజు ఇంత అభిమానంగా, ఇంత ఎండలో కూడా మమ్మల్ని